వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ న్యూస్ చూద్దాం. హుకుంపేట మండలంలోని మధ్యవలస, బూర్జా, పటం, కుప్ప గ్రామాలకు వెళ్లే దారిలో హైలెవెల్ వంతెన నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. కురుస్తున్న అకాల వర్షాలతో బూర్జా, బరింగి బంద మధ్య ఉన్న లో లెవెల్ వంతెనపై వరద నీరు చేరి నిలిచిపోవడంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రభుత్వం ఈ సమస్యపై స్పందించాలని పలువురు గిరిజనులు కోరుతున్నారు. నర్సీపట్నం ఉత్తర వాహిని ప్రాంతంలో వెలిసిన శ్రీ పాకలపాడు ఆశ్రమంలో పౌర్ణమి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజలకు భక్తులు భారీగా హాజరయ్యారు. ఆశ్రమ నిర్వాహకులు రమణ మాస్టర్ ఆధ్వర్యంలో భక్తులకు సకల ఏర్పాట్లు చేశారు. ఇక్కడ వరుసగా 3 నెలల పాటు పౌర్ణమి పూజలు జరుపుకుంటే జాతక దోషాలు పోతాయని భక్తుల నమ్మకం. కాకినాడ జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 36 పరీక్షా కేంద్రాలను జిల్లా అధికారులు ఏర్పాటు చేశారు. కాకినాడలో 12 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం, ఇంటర్ సెకండరీ పరీక్షలు సంబంధించి మధ్యాహ్నం 2 గంటల నుండి నిర్వహించనున్నారు. నరసన్నపేట మేజర్ పంచాయతీలో పెద్దపేట వద్ద తాగునీరు పైప్ లైన్ లీకేజ్ కావడంతో వృధాగా తాగునీరు పోతుంది. ఇటీవల తాగునీటికి ఇబ్బందులు పడిన ప్రజానికం పంచాయతీ అధికారుల చొరవతో పరిష్కరించారు. అయితే పలుచోట్ల పైపులు లీకేజ్ కావడంతో తాగునీరు విడిచిపెట్టడంతో లీకేజ్ ఉన్న చోట్ల ఇలా వృధాగా పోతుంది. దీనిపై సంబంధిత అధికారులు వీటిని గుర్తించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అప్పులు చేసి డబ్బులు చెల్లించి తమకు టిడ్కో గృహాలు తక్షణమే కేటాయించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. కాకినాడ పర్లాపేటలోని టిడ్కో గృహాల వద్ద లబ్ధిదారులు తమకి గృహాలు కేటాయించాలని కోరుతూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పుస్తలు తాకట్టు పెట్టి 2016లో ₹1,00,000 కట్టినా ఇప్పటి వరకు తమకి గృహాలు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి చెందిన వీర జవాన్ మురళీనాయక్ వీరమరణం పొందిన అనంతరం ఆయన తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కొడుకు మరణ వార్త తెలిసినప్పటి నుంచి వారు అన్న పానీయాలు ముట్టక నీరసించిపోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి సవిత వారిని పరామర్శించేందుకు వెళ్లారు. బతిమాలి స్వయంగా వారికి భోజనం తినిపిస్తూ తాము వారి పక్కనే ఉన్నామని భరోసా ఇచ్చారు. జవాన్ తుది వీడ్కోలు వరకు మంత్రి సవిత కుటుంబానికి అండగా నిలిచారు. పాలకొల్లు పట్టణంలో కొలువై ఉన్న పంచరామక్షేత్రం శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. స్వామివారికి పంచామృత అభిషేకాలు, గోత్ర నామార్చనలు, పుష్పార్చన నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జలుమూరు మండలం శ్రీముఖలింగంలో కొలువై ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. వైశాఖ మాసం 3వ సోమవారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో స్థానిక వాసులతో పాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కార్యనిర్వాహక అధికారి ప్రభాకర్ రావు తగిన ఏర్పాట్లు చేశారు. ఘంటసాలలో జరుగుతున్న బుద్ధ జయంతి వేడుకలకు కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ విచ్చేశారు. గిరిజన కళాకారుల సాంప్రదాయ నృత్యాలతో ఆమెకు స్వాగతం పలికారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆమెకు పుష్పగుచ్చాలు అందజేశారు. సయన బుద్ధ విహార్ ప్రాజెక్ట్ గురించి అధికారులు ఆమెకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి సాయిబాబు, ఎండిఓ సుబ్బారావు, తహసీల్దార్ విజయప్రసాద్ పాల్గొన్నారు. నగరి నియోజకవర్గం నిండలో చిత్ర పౌర్ణమి పురస్కరించుకొని ప్రసన్న వినాయక ఆలయంలో నూతనంగా ప్రతిష్ఠితమైన ఉమామహేశ్వర స్వామి వారికి అర్చకులు అభిషేకం నిర్వహించారు. అనంతరం కర్పూర నీరాజనాలు సమర్పించి ప్రసాదాలు అందించారు. సౌరమాన సిద్ధాంతం ప్రకారం సూర్యుడు మేష రాశిలో సంచరించడం చేత చిత్ర పౌర్ణమి అంటారని ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయ ధర్మకర్త రమేష్ నాయుడు వచ్చిన భక్తులకు ప్రసాదాలు వితరణ చేశారు.